హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నవీన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో డే 3 యాక్టివిటీస్ అయితే ఇది ఫస్ట్ లంకావి మనకి సింబల్. అయితే లంకావి అనేది ఈగల్ సింబల్ లంకావికి. సో మనం చెనాంగ్ బీచ్ దగ్గర నుంచి డే 3 యాక్టివిటీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి చూస్తున్నారా జెట్ స్కీలు ఇవన్నీ కూడా. ఇవి సీ బైక్స్ అంటారు, అంటే సీ మీద మనం రైడ్ చేయొచ్చు వీటితోని. సో వీటిని మనం సోలోగా రైడ్ చేయొచ్చు, లేదా డ్యూయల్గా రైడ్ చేయొచ్చు, ఇద్దరం కూడా రైడ్ చేయొచ్చు. ఫ్రంట్ ఒకరు మన వెనకాతలు ఒకరు కూర్చొని కూడా రైడ్కి వెళ్ళొచ్చు. సో ఇది కంప్లీట్గా మనకి 6 అవర్స్ అయితే రైడ్ అయితే ఉంటుంది. అంటే 4 అవర్స్ జర్నీ అనేది, స్టార్టింగ్ ఎండింగ్ ఇవన్నీ కలుపుకొని అలాగే 6 అవర్స్. మధ్యలో కొన్ని స్పాట్స్ దగ్గర మనం లాపుతారు, మనం స్విమ్మింగ్ అది చేయొచ్చు. సో ఇలా మీరు సోలోగా రైడ్ చేయాలంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. లేదు మన గ్రూప్ టూర్ కూడా వెళ్ళొచ్చు. ఇదంతా కూడా ఐలాండ్ హాపింగ్ అంటారు. అంటే ఒక 3-4 ఐలాండ్స్ అనేవి ఇండివిజువల్గా ఉంటాయి. సో వాటిని అన్నిటిని కవర్ చేయడానికి మనకి రైడ్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం గ్రూప్ టూర్లో వెళ్తే మనకి చాలా చాలా చీప్గా అయితే అయిపోతుంది. లేదు మనం కొంచెం ఖర్చు పెట్టగలము అనుకుంటే, ఇలా జెట్ స్కీ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మనం అయితే ఈ రైడ్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రెష్ వాటర్ లేక్, మనకి చుట్టూ సముద్రం ఉండి మధ్యలోనేమో ఇలా కంప్లీట్గా ఒక కొండల మధ్యలోని ఫ్రెష్ వాటర్ లేక్ అయితే ఫామ్ అయ్యి ఉన్నది. సో ఇక్కడ కూడా మనం స్విమ్మింగ్ చేయొచ్చు లైఫ్ జాకెట్ వేసుకొని. లేదంటే కాకపోతే ఆ ఎల్లో కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఆ బార్డర్లోనే మనం స్విమ్మింగ్ అయితే చేయాలి. సో స్విమ్మింగ్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ టైం అయితే ఇస్తాడు. అండ్ తర్వాత ఇది ఈగల్ వ్యూ పాయింట్. చూస్తుండ్రా, వాళ్ళు మీట్ తీసుకొచ్చి మనకి అక్కడైతే ఆ వాటర్లోనైతే జల్లుతున్నారు. ఒకసారి జల్లేసి కొంచెం దూరం వెళ్ళగానే ఆ ఈగల్స్ అన్నీ వచ్చి వాటిని తింటాయి. ఇవి చాలా హైట్ నుంచి అయితే ఫాస్ట్గా వచ్చి ఈగల్స్ అయితే తింటుంటాయి. చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం దగ్గర నుంచి అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాము. మన కెమెరాలో అయితే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్నట్టు అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ మా ఇన్స్ట్రక్టర్స్, వీళ్ళు మాకు దగ్గరుండి మొత్తం వే అంతా కూడా చూపిస్తారు, ఎలా రైడ్ చేయొచ్చు ఏంటి అనేది. సీ బైక్ అనేది చూస్తున్నారా, గ్రద్ద అనేది వేసిన వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే పైనుంచి చాలా ఫాస్ట్గా వచ్చి టప్ 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 అని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. 1-2 కాదు, ఇంతకుముందు ఇక్కడైతే జెట్టి ఉండేదట. సో లాస్ట్ టైం సునామీ వచ్చినప్పుడైతే మొత్తం అదంతా కొట్టుకొని వెళ్ళిపోయిందట. అందుకని ఇక్కడ దట్టమైన అడవి మొత్తం ఫామ్ అయిపోయింది. ఆ గ్రద్దలు అవి కూడా ఇక్కడే అలాగా తిరుగుతూ ఉంటాయట. మొత్తం డే అంతా కూడా ఇక్కడే ఉండిపోతాయట. సో వీళ్ళేమో ఇలాగా రెగ్యులర్గా టూరిస్టులను తీసుకొని వచ్చి ఇక్కడ ఫీడింగ్ అది చేస్తున్నప్పుడు అవి కిందకు వచ్చి మనకి యాక్టివిటీస్ అవి జరుగుతూ ఉంటాయి. మనల్ని ఏమో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అలాగని వాటి ఫుడ్ కోసం వస్తున్నాయి, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే కాదు. సో ఇది ఇక్కడ ఈగల్ వ్యూ పాయింట్ అయితే. అండ్ సేమ్ టైము మనకి ఆ డే అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ అయితే క్రొకోడైల్ ఫామ్ అయితే విజిట్ చేశాను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రొకోడైల్ ఫాము. ఆల్మోస్ట్ ఒక 200-300 క్రొకోడైల్స్ పైనే ఉంటాయి ఈ ఫామ్లోనైతే. మనం క్రొకోడైల్ని అయితే చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది బిగ్ జైంట్ క్రొకోడైల్. దీనికి 46 సంవత్సరాలు. చూడండి, అసలు కనీసం కూడా కదలలేకపోతుంది. క్రొకోడైల్ మొసలి గుడ్లంట. ఈ చిన్న మొసళ్ళు
Sarcosuchus was almost twice as long as the modern-day saltwater crocodile and weighed up to 8 tons. This colossal predator is colloquially దీనికి ఎంట్రీ called టికెట్ వచ్చి super 50 crocodile. రింగేట్స్, మలేషియన్ రింగేట్స్. సో ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి మొత్తం అన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. And eggs of both creatures are now being kept at Jurassic Croc Valley, a secret research facility for genetic testing and prehistoric study at Crocodile Adventureland in Lake Powell. What goes on inside the facility? Meanwhile, the big crocodile coming out from the cave is known as the Sarcosuchus. Sarcosuchus is the largest animal colony in the world, with its size is about 50 feet long. This is was actual size of the crocodile in the dinosaurs' time. ఇప్పుడు మీరు చూస్తున్నది బేబీ క్రొకోడైల్. దీన్ని మనం పట్టుకోవచ్చు, చేతిలోకి తీసుకోవచ్చు. వాళ్ళేమో ఫోటో క్యాప్చర్ చేస్తారు, దానికి 30 రింగెట్స్. ఈ ముసలి తాలూకు లోపల యాక్టివిటీస్ కి మనకి మనీ ఎక్కువ చార్జ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఫీడ్ అయితే చేస్తారు. క్రొకోడైల్ అనేది 6 feet వరకు హైట్ లోని యాసిడ్ అనేది ఫుడ్ అయితే క్యాచ్ చేయగలదంట. సో వాళ్ళేమో ఫస్ట్ కొంచెం లోవర్ హైట్ లో అయితే రిలీజ్ చేస్తారు. ఇలా తాడికి కోడి తలలను అయితే కట్టేసి ఇలా రిలీజ్ అవన్నీ మనం రీడ్ చేసి క్యాచ్ చేస్తున్నాయి. చాలా ఇంకా చాలా చాలా బాగుంటది. క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ 6 o'clock క్లోజ్ చేస్తారంటే 5:30కి ఇదైతే కండక్ట్ చేశారు. ఇలాంటివి అమ్ముతున్నారు. ఎంత ఫాస్ట్ గా క్యాచ్ చేసి తీసుకెళ్తే ఇలాంటివి 3 రౌండ్స్ లోనైతే ఫుడ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. చాలా మంది కొంచెం బాగా లోవర్ కొనేసి వాటికి అయితే వేస్తున్నారు, అయితే రిలీజ్ చేస్తారు. క్రొకోడైల్స్ కొంచెం హైట్ లో ఉన్నాయి, కొంచెం హైట్ లోనే చాలా క్రొకోడైల్స్ వచ్చి క్యాచ్ చేసి అయితే కూడా మూవ్ అవ్వట్లేదు, తినేసి వెళ్ళిపోతాయేమో. ఇంకా అసలు వీటికి చలనం లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఒక పాండ్ లో 1 or 2 మాత్రమే యాక్టివ్ గా మూవ్ అవుతున్నాయి. ఇదంతా ఒక జోను, అంటే పెద్ద పెద్ద బిగ్ క్రొకోడైల్స్ జోను, స్మాల్ క్రొకోడైల్స్ జోను, అందులోని అలిగేటర్స్, అలా డిఫరెంట్ బ్రీడ్స్ అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళు పెద్ద క్రొకోడైల్స్ అన్నిటిని ఇలా పెద్ద పెద్ద జోన్స్ లోనైతే ఉంచారు, ఎందుకంటే వీటితోనే యాక్టివిటీస్ అనేవి చేయిస్తారు. ఇదైతే చాలా అగ్రెసివ్ గా మూవ్ అయింది ఒక్కసారే ఆ క్లీన్ చేస్తున్న పర్సన్ మీదకి. ఆ టైంలో కరెక్ట్ గా మొబైల్ ఆఫ్ లో ఉంది, రికార్డ్ చేయడానికి అవ్వలేదు. లేదంటే చాలా అలాంటప్పుడు మాత్రం ఇంకా మనకు గుండె అయితే జారిపోతుంది, అంత ఘోరంగా ఉంటది. అండ్ బయట ఇదంతా ఫారెస్ట్ కాబట్టి ఇలాంటి ఓపెన్ ఏరియాలో లిజర్డ్స్ అవి కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి మనం వాక్ చేసేటప్పుడు చూసుకొని. ఇది చూడండి ఓపెన్ ఏరియాలోనే తిరుగుతుంది, ఇంకా నన్ను చూసి అయితే పారిపోయింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రీడ్స్ క్రొకోడైల్, చిన్న సైజువి, ఏజ్ ని బట్టి కూడా వాళ్ళు సెగ్రిగేట్ చేసి జోన్స్ లోనైతే ఉంచారు, చిన్న పాండ్స్ లాగా. వీటికి ఫుడ్ అయితే కోడి తలకాయలు అయితే పెడుతున్నారు. మొత్తం అన్ని కూడా గుంపులుగా కోడి తలకాయలు అనేవి ఈ పాండ్స్ లో మనకి ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంటాయి, ఎందుకంటే వాటివి తినేసి వదిలేసినవి అవన్నీ కూడా వేస్టేజ్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటది. మనం టైం చూసుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి, సో ఆ యాక్టివిటీస్ తగ్గట్టు మనం లోపలికైతే వెళ్ళొచ్చు. ఈవినింగ్ 4:30కి అయితే ఇలాగా బిగ్ జైంట్ క్రొకోడైల్ జురాసిక్ అని చెప్పి ఒక చిన్న బొమ్మతోనైతే దాని హిస్టరీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. చిన్నపిల్లలకి బాగుంటది ఇదైతే.